ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము నెహెమ్యా 2:8. నెహెమ్యా 2:8 వాక్యం ఇలా ఉంది: నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్ని తలుపులు మనం తెరవలేం. కొన్నిసార్లు మన దగ్గర ప్రతిభ ఉంటుంది, శ్రమ ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది, కానీ అవును అని చెప్పే మనిషి అవసరం. మనకు అనిపిస్తుంది, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు నా మాట వింటారు, ఎవరు నాకు అవకాశం ఇస్తారు అని. ఈరోజు దేవుడు చెప్తున్న వాగ్దానం ఇదే. నెహెమ్యా ఒక సాధారణ మనిషి కాదు, అలాగని రాజు కూడా కాదు. అతడు బందీ దేశంలో ఉన్నాడు. యెరూషలేము గోడలు కూలిపోయిన వార్త విన్నాడు. తన ప్రజల బాధను చూసి గుండె విరిగిపోయింది. అతనికి ఒక కోరిక, నేను వెళ్ళి యెరూషలేము గోడలు కట్టాలి అని. కానీ సమస్య ఏంటి అంటే, అతడు రాజు అనుమతి లేక వెళ్ళలేడు. అతడు అడగడం అంటే ప్రాణాపాయం. రాజు ముందు నిలబడ్డాడు. అతని ముఖం దిగులుగా ఉంది. రాజు అడిగాడు, ఎందుకు దిగులుగా ఉన్నావని. అది ఒక ప్రమాదకరమైన ప్రశ్న. కానీ నెహెమ్యా ముందుగా దేవుని దగ్గర ప్రార్థన చేసి వచ్చాడు. తర్వాత రాజుతో మాట్లాడాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, రాజు అనుమతిచ్చాడు, లేఖలు ఇచ్చాడు, రక్షణ కోసం సైన్యం ఇచ్చాడు, కట్టడానికి కావాల్సిన కట్టలు కూడా ఇచ్చాడు. నెహెమ్యా చెప్పిన మాట, ఇది రాజు వల్ల కాదు, దేవుని కృప వల్ల అని. ఆత్మీయ సత్యం ఏంటి అంటే, మనుషులు తలుపులు తెరవరు, దేవుని కరుణాహస్తమే తలుపులు తెరుస్తుంది. దీనికి మన డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక విద్యార్థి ఉన్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి ఒక కళ, విదేశాలకు వెళ్ళి చదవాలి, జీవితాన్ని మార్చుకోవాలి అని. అతను ఏం చేశాడంటే, ఎగ్జామ్స్ రాశాడు, మార్క్స్ తెచ్చుకున్నాడు, డాక్యుమెంట్స్ కలెక్ట్ చేశాడు, యూనివర్సిటీకి అప్లై చేశాడు, అడ్మిషన్ లెటర్ కూడా వచ్చింది. ఇక్కడ వరకు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అసలు అడ్డంకి ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు అతని భవిష్యత్తు ఒక అపరిచితమైన వ్యక్తి చేతిలో ఉంది. అతనే వీసా అధికారి. ఆ విద్యార్థి మనసులో చాలా డౌట్స్. ఏమన్నా రిజెక్ట్ చేస్తారా, ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయా, అయినా నా ఫ్యూచర్ ఒక ఇంటర్వ్యూ మీద ఆధారపడి ఉందా అని. అతడు అర్థం చేసుకున్నాడు, నేను నా వంతు చేశాను, కానీ ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు అని. అతడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవా, నేను చదివాను, నేను శ్రమపడ్డాను, ఇప్పుడు ఒక సంతకం మీద నా భవిష్యత్తు ఉంది, నీవు ఆ హృదయాన్ని నడిపించుము అని ప్రార్థన చేశాడు. వీసా ఆఫీసర్ వందల ఫైల్స్ చూస్తాడు, చాలా మందిని రిజెక్ట్ చేస్తాడు, చాలా మందిని అప్రూవ్ చేస్తాడు. కానీ ఆ రోజు ఆ విద్యార్థి ఫైల్ వచ్చినప్పుడు ఆ అధికారి గుండె లోపల ఒక సాఫ్ట్నెస్ వచ్చింది. అతడు సంతకం చేశాడు. ఆ విద్యార్థి విశ్వాసం వల్ల వీసా ఆఫీసర్ అప్రూవ్ చేశాడు. దేవుడు అతని హృదయాన్ని మృదువుగా చేశాడు. అప్పుడు ఆ విద్యార్థి ఏమంటాడు, ఇది వీసా ఆఫీసర్ సంతకం కాదు, దేవుని కరుణాహస్తం అని. మన జీవితంలో కూడా చాలా తలుపులు ఇలానే ఉంటాయి. జాబ్ ఆఫర్, ప్రమోషన్స్, లోన్ అప్రూవల్, మ్యారేజ్ ప్రపోజల్, కాలేజ్ సీట్స్, ఇలా మనకు చాలా ఉంటాయి. మనకు అనిపిస్తుంది ఆ మనిషి వల్ల జరిగింది అని. కానీ దేవుని పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనుషులు డెసిషన్ తీసుకుంటారు, కానీ హృదయాలను తిప్పేది దేవుడు. నువ్వు కూడా ఒక అప్రూవల్ కోసం ఎదురు చూస్తున్నావా? అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు కావాల్సిన ఒక సంతకం ఒక మనిషి చేత కాదు, దేవుని కరుణాహస్తం మీద ఉంది అని. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా ప్రార్థనతో ప్రారంభించాలి. నెహెమ్యా ముందు మాట్లాడలేదు, ముందు ప్రార్థించాడు. నిర్ణయం ముందు ప్రార్థన అవసరం. రెండోదిగా భయపడకుండా అడగాలి. దేవుడు మన పక్కన ఉంటే మనకు ధైర్యం వస్తుంది. మూడోదిగా కృప వచ్చినప్పుడు గర్వించకూడదు, నా తెలివి వల్ల అనుకోకూడదు, దేవుని కృప వల్ల అనాలి. నాలుగోదిగా అవకాశం వచ్చినప్పుడు పని చేయాలి. నెహెమ్యా కేవలం అనుమతి తీసుకోలేదు, పని పూర్తి చేశాడు. ఈరోజు నీకు దేవుడిచ్చిన మాట ఏంటి అంటే, నువ్వు ఎదురు చూస్తున్న ఉద్యోగం, వీసా, లోన్, ఇలా ఏ అనుమతి అయినా లేకపోతే ఏ సహాయం అయినా, దేవుడు చెప్తున్నాడు, నా కరుణాహస్తం నీ మీద ఉంది, నేను మనుషుల హృదయాన్ని మృదువుగా చేస్తాను, నీ మనవి నాకు వినబడుతుంది అని. ఈ వాగ్దానం మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి మీద నీ కరుణాహస్తం ఉండునుగాక. తలుపులు మూసుకుపోయిన జీవితాల్లో తలుపులు తెరుము దేవా. మనుషులు నిరాకరించిన చోట నీవు అనుకూలతను ప్రసాదించుము. మా మాట వినని హృదయాలను మృదువుగా చేయము. ప్రతి ఎదురు చూపులో కృపను ప్రసాదించము తండ్రి. మాకు ధైర్యాన్ని, వినయాన్ని, అలాగే విశ్వాసాన్ని ఇవ్వమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.